హాయ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి. వీడియో చాలా లేట్ అయింది. ఎందుకు అంటే నాకు చాలా ఫీవర్ వచ్చిందండి. కోల్డ్ అయింది, ఫీవర్ వచ్చింది. అందుకే వీడియో నేను లేట్గా తీయడం జరిగింది. అంటే అడిగారు, మేడం ఎందుకు వీడియో తీయట్లేదు, కొద్దిగా అయినా తీయండి, మీ వీడియో చూస్తే కొంచెం మాకు రిలీఫ్ అనేది ఉంటుంది అని అన్నారు. కాబట్టి తీస్తున్నాను. నేను ఆ పేషెన్సీ అనేది నేను భరించగలుగుతాను. సో నేను మీ అందరికి అడక్ట్ అయిపోయాననే విషయం మీకు తెలుసు. అందుకని చెప్పేసి నేను మీకోసం మీ వీడియో తీస్తున్నాను. ఓకేనా అండి? ఓకే, మరి ఈరోజు కంటెంట్ వచ్చేసి అసలు నిజంగానే చెప్తున్నాను. ఈరోజు కంటెంట్ ఏముందంటే, నిజంగా మీరు ఇష్టపడే వారితోటి మీకు రీయూనియన్ ఉందా, మీకు మీ మనసులో ఉన్న వ్యక్తితోటి మీకు కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇదే అండి కంటెంట్ ఈరోజు. మీ మనసులో ఉన్న వ్యక్తితోటి మీకు కలిసే అవకాశాలు అంటే కలిసి జీవించే అవకాశాలు ఉన్నాయా, కలిసి మాట్లాడుకోవడం కానీ ఏదైనా కానీ అనుకోండి. మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతుంది. ఓకేనా అండి? ఓం నమ శివ, 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 ఓం నమ శివ. స్టార్ హర హర బోల శివ శంకర శివ శంకర. ఓం నమ శివాయ. అండి కార్డ్స్ షఫల్ చేశాను, తీస్తాను. ఓం నమ శివాయ. ఆదిశంకర, ఓం పరమేశ్వర, అర్ధనాథేశ్వర, అఖిలాండేశ్వర, ఓం వైకుంఠేశ్వర, నీలకంఠేశ్వర, కాశీ విశ్వనాథేశ్వరుడ, ఓం పరమేశ్వరాయ. హర హర బోలా శివశంకర. ఓం మహంకాళి, ఓం భద్రకాళి, ఓం మా అమ్మవారి తల్లి కార్డు, ఓం పరమేశ్వర, ఓం నమ శివాయ. హర హర బోలా శివశంకర. బోలో శంకర. యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. చాలండి గాడ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏది వస్తే అదే అండి, ఇంకేం. అబ్బా, నేనైతే మీ ముందే తీసానండి. కరెక్ట్గా వీడియో కంప్లీట్గా చూడండి. ఓకే, ఇవి హోల్డ్ కార్డ్స్ అండి. ఇవి న్యూ కార్డ్స్, ఇవి హోల్డ్ కార్డ్స్. చెప్పాను కదండి, మీరు ఎవరైనా లాంగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు కలవబోతున్నారా? అదొకటి. అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పర్సన్ కానీ మీ పార్ట్నర్ కానీ వాళ్ళతో మీకు కలయిక జరుగుతుందా లేదా? అంటే కలయిక అంటే కలుస్తారా లేదా, మాట్లాడుకుంటారా, లేదంటే పెళ్ళి జరుగుతుందా ఏంటి చూద్దాము అని చెప్పేసి నేను అన్నాను. కంటెంట్ అదే. అంటే ఇంకా మీ మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ ఉందా మరి చూద్దాం. ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నా మరి ఏంటి మరి ఏమైనా తను రిమూవ్ అవుతుందా కాదా, అది కూడా మనకి ఇందులో కనబడుతుంది, చెప్తాను. ఓకేనా అండి?
మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కానీ వాస్తవానికి వాళ్ళకి అన్నీ ఉన్నా కానీ మిమ్మల్నే చూస్తూ మీ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏమీ చెయ్యలేక వాళ్ళు అటు అడుగు వేయలేక ఇటు అడుగు వేయలేక ఏం చేయాలో అర్థం కాక తోచని పరిస్థితుల్లో మీరు ఇచ్చిన ఆ చిన్న కానుకే కానీ మీరు ఇచ్చిన చిన్న మాటే కానీ తలుచుకుంటూ తను కూర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? మీరు ఆమె కావచ్చు అతను కావచ్చు ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమంటారు హ్యాపీనెస్ అనేది లేదండి. ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా హ్యాపీనెస్ అనేది లేదు. వాళ్ళ ఇంట్లో గొడవలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇందులో మనకు ఎవరు కనిపిస్తున్నారు? ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు. పెళ్ళై దూరం అయిపోయి భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే ఇద్దరు మాట అనుకొని మాట్లాడుకోవడము, ఒకే ఇంట్లో నివాసం ఉంటూ కూడా మాట అనుకుంటూ మాట్లాడుకోకుండా ఉండడం జరుగుతుంది. ఇంకొకటి ఇన్ని రోజులు కొంచెం దూరంగా అయ్యి దగ్గరై మళ్ళీ దూరం కూడా అయ్యారు. అంటే ఇన్ని రోజులు ఉన్న ప్రేమ కొంచెం ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళ మీ ఇద్దరి మధ్యలో ఎడబాటు అనేది జరగబోతోంది. ఓకేనా అండి? ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు, ఎడబాటు అనేది జరగబోతుంది. నిజమేనండి, థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉంది. ఆ థర్డ్ పార్టీ వల్లనే మీకు కొంచెము డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. ఆ ఇద్దరి మధ్యలో ఎడబాటు అనేది కొంతమందికి జరుగుతుంది. కొంతమందికి ఏమో అసలు పూర్తిగా వదిలేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఏమో పెళ్ళైన వారికి ఒక ఇంట్లో నివాసం ఉన్నా కూడా పట్టించుకోకపోవడం అనేది, తిన్నావా లేదా, అసలేంటి అని మౌనంగా ఉండడము, ప్రతి పని చేసిన పని ఇంతకు ముందుకు ఒక మనిషికి చెప్పకుండా ఏ పని చేయని వాళ్ళు, ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరైనా కావచ్చు, అదర్ రిలేషన్స్ అందరికీ వర్తిస్తుందండి. ఒక మనిషికి ప్రతి ఒక్క మాట చెప్పి చేసేవారు ఇప్పుడు చెప్పకుండా చేయడము, తిన్నావా లేదా, పడుకున్నావా లేదా అనే ఒక విషయాన్ని తన కేరింగ్గా చూసుకునే ఆ కేరింగ్ అనేది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కనిపించడం లేదు. కేరింగ్ అనేది మిస్ అయితే అయ్యింది. ఎందుకు అంటే థర్డ్ పర్సన్ వల్ల కూడా కొంతమందికి థర్డ్ పార్టీ మీద హోప్స్ ఎక్కువ పెట్టుకొని ఇంట్లో వాళ్ళకు కూడా థర్డ్ పార్టీ కొంతమంది ఒప్పుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. చూడండి, బాగా చెప్తున్నా మీకు నేను, మీరు అర్థం చేసుకోండి. మీరు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని, అంటే ఒకవేళ నేనే అనుకోండి, నా హస్బెండే ఉన్నారనుకోండి, మీకు అర్థం కావాలని చెప్తున్నా, నేనే అనుకోండి నాకు హస్బెండే ఉన్నాడు, ఉంటే మా హస్బెండ్కి ఎవరో ఒకరు ప్రపోజ్ చేశారు లేడీస్, నేను ఒప్పుకున్నా కూడా సరేలే అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకున్నాను. నేను ఒప్పుకున్న ఆ పర్సన్ కూడా తనతో సరిగ్గా మాట్లాడకపోయేసరికి ఆ కోపము ఈ కోపము నా మీదనే తీయడం జరుగుతుంది. అర్థమవుతుందా అండి? ఏ భార్య కూడా ఒప్పుకోదు. కొంతమంది ఇలా కనిపిస్తున్నారు. అంటే కొంతమంది 100లో 25% ఉన్నారండి. అట్లా 100లో 25% తన భార్య అయినా సైతం, తన ప్రేయసి అయినా సైతం ఒప్పించుకొని మరీ ఇలా రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది కూడా కనిపిస్తుంది. ఇంకొకటి, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా, మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే కూడా, మ్యారేజ్ వరకు వెళ్ళినప్పటికీ కూడా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కొన్ని విషయాలు తెలియడం వల్ల జాగ్రత్తగా మరి ఏం డిసిషన్ తీసుకోవాలి అని ఆలోచించడాలు అయితే జరుగుతున్నాయి. కొందరు నిజంగా చెప్తున్నా, మీకు ఈ వీడియోలో చెప్తుంటే మీరు ఏమైనా తప్పుగా భావించినా నాకేమీ అభ్యంతరం లేదు. కొందరు తానే సైతం అని నమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా జీవితాన్ని కోల్పోయి జీవించే వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు. ఈ ఒడిదుడుకులు, ఈ కష్టాలు, నిజంగా చెప్తున్నా, కలికాలం ఏదైనా వస్తుంది అంటే మనసుకు వచ్చిందండి. కలికాలం దేనికి రాలేదు. ఇంకా మనుషులలాగా కాకుండా మనస్తత్వానికి కల్మషం పెట్టుకొని ప్రవర్తించే మనుషులు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది నిజంగానే నిజమైన ప్రేమను దయచేసి గుర్తించండి. ఆమె కావచ్చు అతను కావచ్చు, మగవాళ్ళనైనా ఆడవాళ్ళు మోసం చెయ్యొద్దు. ఆ ఆడవాళ్ళకు కూడా కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరగడం కానీ, చెప్పినట్టు మా వాళ్ళు చెప్పినట్టు వినాలని కానీ అట్లాంటివి ఏదైనా జరగడం అవి జరుగుతున్నాయి. ఆడవారికి కూడా ప్రేమించిన వాళ్ళని దూరం చేసి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనలు, సంబంధాలు అట్లాంటివి చూడడం జరుగుతుంది. వాళ్ళు సతమతం కావడం జరుగుతుంది. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. చెప్పాలంటే చాలా కనిపిస్తున్నాయి. ఇలా ఈరోజు మండే రోజు ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు సాక్షిగా చెప్తున్నా, చాలా మందికి జరుగుతున్నాయి. మీకు ఎంతమందికి జరుగుతున్నాయో దయచేసి జరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎస్ అనే ఒక కామెంట్ పెడితే చాలు.
నాకేది పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇది ఎవరికైతే రిజనెట్ అయింది ఎంతవరకు అయింది అని ఒక కామెంట్ మీరు పెడితే సరిపోతుంది. నాకు అర్థమవుతుంది ఎవరు ఎంత బాధలో ఉన్నారు అనేది నాకు అర్థమవుతుంది. నేను వీడియో చేసినా ఏది చూసినా నేను కొంచెం మీకు మంచి జరగాలని ఆ శివయ్యను అమ్మవారిని అయితే నేను వేడుకుంటానండి. ఓకే, మీకైతే మళ్ళీ ప్రపోజల్ అంటే మీకు ప్రపోజల్ అయితే ఉంది కానీ ఆ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇది ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారు. ఒకరు మిమ్మల్ని ప్రపోజ్ చేశారు, అయితే వాళ్ళ మాటని తిప్పి కొట్టి నాకు అవసరం లేదు అని లేకపోతే మీ మాటపూర్వకంగా చేతపూర్వకంగా దూరం పెట్టడం అయితే జరిగిందండి. అది పెళ్ళైన వారు కావచ్చు, పెళ్ళి కాని వారు కావచ్చు, లాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు. నిజంగా అయితే లాంగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఇన్ని రోజులు విడిపోయి పూర్తిగా సమాజానికి దూరంగా విడిపోయి కూడా కొద్ది రోజులు తన సంతోషము తాను అన్నీ ఒకటే, తనలో సగభాగము అని అర్ధాంగిలాగా అనుకొని బ్రతికే కొన్ని జీవితాల సునామీలాగా ఇలాంటి కొంతమంది మూడో వ్యక్తి వచ్చి సునామీలాగా సృష్టించి ఆ సునామీ తన గుండెల్లో గుణపంలా గుచ్చేసి ఆనందాన్ని అనుభవిస్తూ ఇలా చేసే ఈ థర్డ్ పార్టీకి ఎంతవరకు న్యాయం జరుగుతుందో తెలియదు. కానీ వీళ్ళైతే నిజంగానే ఈ విషయాన్ని నిజంగానే చెప్తున్నా, వీళ్ళు గుండెల్లో దాచుకోవడం అర్థమైందని అనుకుంటున్నాను. సరే అండి, మీకు ఎవరికైతే ఎంత అంటే మీరు మ్యారేజ్ ఆఫర్ అంటే మీకు ఇట్లా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకైతే లవ్ అనేది ఎక్కడిదక్కడ చేసేసి తన పెద్దలు నిర్ణయం తీసుకొని ఆమె కావచ్చు అతను కావచ్చు, అబ్బాయికి అయితేనేమో వేరే సంబంధాలు చూసి పెళ్లి చేద్దామని ఆలోచనలు ఉన్నాయి, అమ్మాయికైనా అలాగే ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళకేమో నిజంగా ఇన్ని రోజులు మాట్లాడుకొని ఇప్పుడు మళ్ళీ దూరం కావడం అనేది జరిగింది. ఇంకా వీరు కలుస్తారా లేదా అని అంటే నేను చెప్తాను, కలుస్తారో లేదో కూడా చెప్తాను. కొందరు కలవబోతున్నారు, కొందరు ఎప్పటికీ ఎడబాటు అనేది వాళ్ళ జీవితంలో ఇదే ఎండ్ కాబోతుంది, ఇది లాస్ట్ ఎండ్. కాకపోతే వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళ మనస్తత్వంలో మాత్రం వీళ్ళు వాళ్ళ కొన ఊపిరి ఉన్నంత వరకు, వాళ్ళ జీవి వదిలేంత వరకు కూడా, వాళ్ళ కాటిలో కలిసేంత వరకు కూడా వాళ్ళ మనసులో ఆమె కానీ అతను కానీ వీళ్ళిద్దరైతే ఎవరైతే ఉన్నారో ఈ కొద్ది రోజుల పాటు మాట్లాడుకొని విడిపోయిన వ్యక్తులు ఎవరైతే దూరంగా గత ఈ 4-5 డేస్ నుంచి ఎవరైతే మాట్లాడుకోకుండా ఉన్నారో 4-5 డేస్ నుంచి కానీ ఈ 1 మంత్ నుంచి కానీ మాట్లాడుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో మాత్రం స్థిరస్థాయిగా ఆమె మనసులో అయినా మీరుండిపోతారు, అతని మనసులో అయినా మీరుండిపోతారు. ఎందుకంటే మీది ఏదో కర్మబంధంతో కూడుకున్న పూర్వజన్మల బంధం, ఇది సోల్మేట్ కలెక్షన్ ఇదే అండి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. కానీ మీరు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ కొంచెము మీ అనుకునే వాళ్ళకి అంటే వాళ్ళకు ఎదురు చూస్తున్నారు. అంటే మీరు ఎవరినైతే మనసులో పెట్టుకున్నారో వాళ్ళ కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మీకైతే వాళ్ళ మీద ప్రేమ అయితే ఉంది, అంటే ప్రేమ ఉంది లేదని నేను చెప్పను. కానీ ఆ ప్రేమలో ఏమంటారు, మీకు థర్డ్ పార్టీ ఎవరో ఇరికించేశారు, కత్తి పట్టుకున్న సాములాగా మిమ్మల్ని ఖచ్చితంగా ఇరికించేశారు. ఎందుకంటే ఆ ప్రేమకు ఒక మనసు మీద గుండె మీద కత్తి పెట్టి పొడిస్తే ఎలా ఉంటుందో ఆ ప్రేమ అనేది ఒక్కసారి ఇట్లా మన నుంచి దూరం అయిపోతే, అప్పుడే దగ్గర అయిపోతే, అప్పుడే వీళ్ళు ఊసర వెళ్ళిలాగా మారే తత్వంలాగా ఎవరో థర్డ్ పార్టీ అయితే వీళ్ళని ఖచ్చితంగా మారుస్తుందండి. ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఆమె కావచ్చు అతను కావచ్చు చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ ఏమంటారు పిల్లి ఉంది, ఆ పిల్లి లాంటి ఆ థర్డ్ పార్టీ ఎవరో వస్తున్నారు. నిజంగానే ఇగో వీలైతే నిజంగా అసలు ఇంత ప్రేమ ఉంది, నన్నెందుకు ఇట్లా చేస్తుందని అతను ఇంత బాగా ఆలోచిస్తున్నారు. నిజంగా చెప్తున్నాను. ఓకేనండి, డబ్బు కోసము చాలా కష్టపడగల వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. చాలా మందిలో కూడా డబ్బు కోసం అయితే చాలా వ్యక్తులు కనిపిస్తున్నారు. మీరు మీ వాళ్ళని అంటే కలుసుకోవాలనే ఒక ప్రయత్నంలో అయితే వాళ్ళని మీ మనసులో పెట్టుకొని ఆ మనసులో ఉన్న ప్రేమను దాచుకోలేక బయటకు చెప్పుకోలేక ఎలా చేయాలో ఏమీ అర్థం కాక
చాలా జగ్లు అవుతున్నారు, చాలా ఫేస్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఏం చేయాలని తోచలేని పరిస్థితులలో ఉన్నారండి. ఓకేనా అండి. అయితే మీ మీ అనుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు, వీళ్ళు కూడా అట్లనే ఉన్నారు. నిజంగా చెప్తున్నా, థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉంది మీ లైఫ్లో. థర్డ్ పార్టీ అంటే ఇంకెవరైనా కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఎవరు, ఆమె అయితే ఆమెకి ఇంకెవరైనా అదర్ రిలేషన్ ఉండొచ్చు, అతను అయితే అతనికి ఏదైనా అదర్ రిలేషన్స్ వచ్చి ఉండొచ్చు. ఇవాళ రేపు ఒక భర్త కూడా అంటే ఒక స్త్రీ ఉంది, నా భర్తనే ఉన్నాడు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నా హస్బెండే ఉన్నాడు, నేను ఇంకొక బాయ్తో వేరే అదర్ రిలేషన్ పెట్టుకున్నాను. ఆ విషయం మా భర్తకు తెలిసినప్పటికి కూడా అయినా కూడా నా మీద ఉన్న ప్రేమతోటి యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నన్ను మరవలేక, నన్ను వదలేక, నన్ను వదిలి దూరంగా ఉండలేక, నన్ను భరిస్తూ ఇంకొకరితో మాట్లాడుతున్నాను తెలిసి కూడా తనకై తాను పేషెన్సీని భరిస్తూ తాను అన్నీ తానై, తల్లి తండ్రి అన్ని స్థానాల్లో తానై ఉండి ఎన్నో రకాలుగా తన మనిషిని ఎన్ని రోజులకైనా మారి నాది కాకపోతుందా అనేలాగా చాలా ఆలోచించడం జరుగుతుంది. థర్డ్ పార్టీ అనేది ఉంది. మీ ప్రేమను గద్దలాగా తన్నుకుపోవడానికి ఉన్నా కూడా కాపాడుకోగలను అని చెప్పేసి అంటే ఒక వ్యక్తి అయితే మీకు ఉన్నారు. ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఖచ్చితంగా కాపాడుకుంటారు. మీకోసము ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలు పడైనా సరే, ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే, మీ ప్రేమ కోసమే, మీకోసమే, మీ థర్డ్ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, నిజంగా చూసేవాళ్ళు మీరైతే మీకు ఎవరు అనుకుంటే మీ మనసులో ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ కోసము ఒక 5 times వాళ్ళ నేము, వాళ్ళ రూపాన్ని మీ మనసులో రూపుదిద్దుకొని మీకు ఇష్టదైవాన్ని తలుచుకొని నా వీడియోని చూడండి. ఖచ్చితంగా మీకు ఎవరు ఏంది అనేది అర్థమవుతుంది. మీకోసం ఖచ్చితంగా ముందుకు ఏ దానికైనా పరిస్థితి ఎలా ఉన్నా చావంచుల దాకైనా కానీ మీకోసం రావడానికి సిద్ధంగా ఉన్నానని మీకు మాటిస్తున్నారు. ఆమె కావచ్చు, అతను కావచ్చు, లేడీస్ కూడా కనిపిస్తున్నారు. ఒక అబ్బాయి కోసము ప్రాణాలు ఇవ్వడానికి ఆడవాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకు, మగవాళ్ళకు, అందరికీ తల్లి తండ్రి అన్న తమ్ముడు వాళ్ళందరూ ఉన్న పక్కన పెట్టి మీకు విలువ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇంకొకరిని చేసుకోవడానికి, తల్లిదండ్రి మాటల్ని పట్టుకోవడానికి ముందుకెళ్తున్నారు. కానీ అది మీకు సక్సెస్ కాదండి. నిజంగా చెప్తున్నా, ఎవరైతే ప్రేమించిన వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకుంటామని అయితే అనుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు నేను చెప్తున్నాను, మా అమ్మవారి ఆశీస్సులతోటి, ఆ శివయ్య ఆశీస్సులతోటి మోసపూర్వకంగా ఏదైనా జరుగుతుంది అంటే అవి ఖచ్చితంగా జరగవు. మనస్ఫూర్తిగా మీ మనసు నిండా ఉన్నారా, మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారా, అవి మాత్రమే జరుగుతాయి. మోసంతో కూడుకున్న పనులు ఏవి జరగవు. నిజంగా చెప్తున్నాను. ఓకేనా అండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంతమంది మాకు కలిసే అవకాశం ఉందా లేదా, చెప్పాను కదా, కలుస్తారా లేదా నేను చెప్తాను అని అన్నాను కదా. మీ మనసుకు మీ పర్సన్, మీ పార్ట్నరు మీకు దగ్గర అంటే ఇన్ని రోజులు కొంచెం దూరంలో ఉన్న వాళ్ళ, వేరే విదేశాలలో ఉన్న వాళ్ళ, లేకపోతే దూరమైన వాళ్ళ, కొద్ది రోజులు మాట్లాడకపోవడమా, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ మీకు త్వరలోనే మీకు రీయూనియన్ అనేది ఉంది. మీ లైఫ్లో మంచి ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా, మీకు మంచి వెలుగు అనేది వస్తుంది. స్టార్ కార్డ్ వచ్చింది. ఖచ్చితంగా వెలుగు అనేది అయితే మీ లైఫ్లో రాబోతుంది. మీకు రీయూనియన్ అనేది ఖచ్చితంగా ఉంది. హ్యాపీ ఫ్యామిలీ, మంచిగా హ్యాపీ ఫ్యామిలీ అయితే గడపగలుగుతారు. ఓకేనా అండి. ఇది మీరు అర్థం చేసుకొని పూర్తిగా ఏ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. ఇగో బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే చూపించాను అప్పుడు కూడా. ఇప్పుడు ఇది కార్డ్ చూపించద్దు, చూపిస్తున్నాను. మీది ఎన్నో జన్మల బంధం అండి. ఇది సోల్మేట్ కలెక్షన్ అండి. ఓకేనా అండి. అయితే కర్మబంధం అనేది ఒకటి ఉంటుంది మన లైఫ్లో. కొందరు వస్తారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అచ్చిపోయిన వారి గురించి మీరు ఆలోచించడం మానేసి మీ బుర్రలో ఉన్నంత చెత్త డస్ట్బిన్లో వేసేసి మీ లైఫ్ కోసం మీరు ఆలోచించుకోండి. కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. ఆ చెడును అనేది మీరు రిమూవ్ చేసుకొని మంచిని ముందుకు తీసుకెళ్ళి మీరు ఏదైనా సరే మిమ్మల్ని నేను నమ్ముకున్న వ్యక్తులకు మీరు మోసాలు చేయకుండా, ద్రోహం చేయకుండా చాలా నిజాయితీగా ఉండడం అనేది నేర్చుకోండి. అంటే ఇది నిజాయితీగా అందరికీ చెప్తున్నారా అంటే మేము మోసగలమా, మీరు మాత్రమే నిజాయితీ అని నన్ను మాత్రం అలా సంకోచించి ఆలోచించకండి. కొంతమందికి మాత్రమే చెప్తున్నాను, అందరికీ కాదు. ప్రపోజల్స్ అయితే ఉన్నాయి చాలామందికి.
కొంతమందికి గొడవలు కూడా జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇద్దరి మధ్యలో మాట గొడవలు అంటే కొట్టుకుంటేనే గొడవలా, తిట్టుకుంటేనే గొడవలా? తన మనసుతో తను గొడవ పడి ఉండొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నా, నా మనసుతో నేను గొడవ పడుతున్నా. ఏంటి నా హస్బెండో నా లవరో గిట్లెందుకు ఎత్తుండు, గట్లెందుకు ఎత్తుండు, అసలు ఏంది, నేను మనిషినేనా, అసలు నేను ఎంచుకున్న పర్సన్ కరెక్టేనా అని చెప్పేసి నా మనసును నేను ప్రశ్నిస్తున్నా. నేను నమ్ముకున్న దేవుని నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఇది మనసు గొడవ పడడం అని అర్థం. ఓకేనా అండి? థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉంది. అది ఎవరైనా కావచ్చు, అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనండి? ఏంజల్ కాస్ట్ని అయితే అడుగుదాము. మరి ఈ మనకు గాడ్ అనేది ఏం చెప్తాడు అంటే ఇది నిజమా అబద్ధమా? నేను ఇప్పటివరకు చెప్పింది అయితే చూద్దాం, మరి మనకి ఏం సమాధానం వస్తుంది. ఓకే ఏంజల్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ శివయ్య అమ్మవారు కటాక్షం తోటి, శివయ్య అమ్మవారు ఆజ్ఞతోటి ప్రతి ఒక్కటి రావాలని నేను కోరుకుంటున్నాను. అంతా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళకు కరెక్ట్గా జరగాలి. ఈ ప్రతి ఒక్కరికి కూడా నా వీడియో ద్వారా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకేనా అండి? ఏదొచ్చినా మీరు పాజిటివ్గానే తీసుకోవాలి. ఎస్, 1 కార్డే తీసాను, ఎక్కువ అవసరం లేదు. ఒకటే అర్థమైందా? 1 కార్డు తీసాను. ఓకే అండి? ఎస్ సైన్ అయితే వచ్చింది. 1 కార్డుతో ఆపేస్తారా అని మీరు అనుకుంటే ఇంకేదైనా ఉందో చూద్దాం. ఓకేనా? పర్ఫెక్ట్ టైమింగ్ చూడండి, పర్ఫెక్ట్ టైమింగ్ ఎస్ వచ్చింది. పర్ఫెక్ట్ టైం వచ్చింది అంటే మనకు ఆ శివయ్య ఆశీస్సులు ఉన్నాయని అర్థం. ఓకేనా? మీరు అంటే మీరు గాడ్ని మీరైతే ఎవరినైతే ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నారో ఆ దేవుని ఖచ్చితంగా మీరు వేడుకోండి. మీరు అనుకున్న పనులలో మీరు విజయం సాధిస్తారు. సక్సెస్ చెప్పాను కదండి, సక్సెస్ వచ్చింది. పర్ఫెక్ట్ టైం వచ్చింది. మీరు నమ్ముకున్న దేవుణ్ణి వేడుకుంటే ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు అవుతాయి. ఎస్ కార్డు వచ్చింది. ఇంకేంటండి మీకు ఇంకేం కావాలి చెప్పండి? ఇంత మంచిగా వచ్చాయండి. ఓకేనా? ఓకే, మరి ఏంజల్ కార్డ్స్ కూడా చూసేసాను, అయిపోయింది. ఓకే, కొత్తగా చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైతే నా వీడియో మీ దాకా వస్తుంది అనుకో, మీరు చూస్తున్నారు అంటే ఈ వీడియో మీకోసమే వచ్చింది. ఈ వీడియో మీకోసమే వచ్చిందని అనుకోండి. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మీరు నిజంగా మీకు ఎంతవరకు అయితే ఎవరికైతే రిజనెక్ట్ అయిందో వాళ్ళందరూ కామెంట్లో పెట్టండి. ఎవరెవరు కామెంట్ పెడతారో చూస్తాను నేను. మీ కామెంట్ని బట్టి మీకు ఎవరికి రిజనెక్ట్ అయింది కాలేదు నాకు తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే మీకు ఎంతవరకు అయిందో మీరు చెప్తే అది మీకే మంచి జరుగుతుంది, అంతే, ఇంకేం లేదు. సరేనా అండి? ఇంకోటి లైక్స్ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ మధ్య కొంచెం నా వీడియో ఎవరు వాచ్ చేయట్లేదు, ఎందుకు వాచ్ చేయట్లేదు నాకు తెలీదు. కానీ నా వీడియో ఎవరైతే ఫుల్గా చూస్తారో వాళ్ళకు లక్ అనేది పక్కాగా కలిసి వస్తుంది. చూడండి, పక్కాగా లక్ కలిసి వస్తుంది. నిజం చెప్తున్నా, ఇట్స్ ట్రూ. ఆ శివయ్య సాక్షిగా అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, పక్కాగా లక్ కలిసి వస్తుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చేసే వీడియో చూసే వాళ్ళు శివగంగా టారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా లైవ్లోకి వస్తాను, అప్పుడప్పుడు ఫ్రీగా మీకు ఏదైనా అవసరం ఉంటే క్వశ్చన్స్ చేస్తే ఆన్సర్ ఇస్తాను, లేదంటే 100 రూపీస్ తీసుకొనైనా కానీ చెప్తాను. అర్థం చేసుకోండి. ఓకేనా అండి? నేను మీ అందరికీ అడక్ట్ అయిపోయాను. ఆ దేవుళ్ళకి అడక్ట్ అయిపోయాను, మీకు అడక్ట్ అయిపోయాను. ఇస్ ట్రూ, నమ్మండి. ఓకేనా? ఆ శివయ్య ఆశీస్సులు, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఆ అమ్మవారి ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరికి అందరు బాగుండాలి అని నేను కోరుకుంటూ మీతో మీ స్నేహ పటేల్. ఓకేనా? బాయ్, మళ్ళీ కలుద్దాం.